ప్రపంచ చమురు వాణిజ్యానికి గుండెకాయ లాంటి హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ భారత్ తన ఇంధన భద్రత కోసం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. శత్రువుల కన్నుపడకుండా, భౌగోళిక ఉద్రిక్తతలతో సంబంధం లేకుండా నేరుగా గల్ఫ్ దేశాల నుండి గ్యాస్ పొందేందుకు మిడిల్ ఈస్ట్ ఇండియా డీప్ వాటర్ పైప్లైన్ ప్రాజెక్టుకు మళ్లీ ప్రాణం పోస్తోంది. సముద్ర గర్భం నుంచి వేల కిలోమీటర్ల పొడవున పైప్ లైన్ వేసి ఒమన్ నుండి నేరుగా గుజరాత్ తీరానికి సహజ వాయువును తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అసాధ్యమనుకున్న ఈ ప్రాజెక్టును సుసాధ్యం చేసే బాధ్యతను గెయిల్, ఐఓసీ వంటి దిగ్గజ సంస్థలకు అప్పగించింది. ప్రస్తుతం భారత్ తన ఎల్పీజీ అవసరాల్లో 90%, ఎల్ఎన్జీలో 60% హోర్ముజ్ జలసంధి గుండానే దిగుమతి చేసుకుంటోంది. అయితే ఇరాన్, అమెరికా ఉద్రిక్తతల వల్ల ఈ మార్గం గుండా రవాణాకు అంతరాయం కలుగుతోంది. దీంతో గ్యాస్ ధరలు ఆకాశాన్నంటాయి. ఇలాంటి అనిశ్చితి నుండి బయటపడాలంటే సముద్రం లోపల నుండి శాశ్వత పైప్ లైన్ ఒక్కటే మార్గమని కేంద్రం భావిస్తోంది. ఈ పైప్ లైన్ పూర్తయితే ఒమన్ మాత్రమే కాకుండా యుఏఈ, సౌదీ అరేబియా, ఖతార్ వంటి దేశాల నుండి కూడా భారత్కు గ్యాస్ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోంది. ఒమన్లోని రాస్ అల్ జిఫాన్ నుండి అరేబియా సముద్రం మీదుగా గుజరాత్లోని పోర్బందర్ వరకు సుమారు 2000 కిలోమీటర్ల పొడవున దీన్ని నిర్మించనున్నారు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సముద్రంలో గరిష్టంగా 3450 మీటర్ల లోతులో ఈ పైపులను వేయాల్సుంటుంది. అంటే దాదాపు 3.5 కిలోమీటర్ల లోతులో ఉండే విపరీతమైన నీటి ఒత్తిడిని తట్టుకునేలా అత్యంత నాణ్యమైన పైపులను ఇక్కడ అమర్చనున్నారు. సుమారు 40,000 కోట్ల రూపాయల భారీ వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అత్యంత లోతైన సముద్ర గర్భ గ్యాస్ పైప్ లైన్గా రికార్డు సృష్టించబోతోంది. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే భారత్కు కేవలం ఇంధనమే కాదు, ఆర్థిక స్థిరత్వం కూడా లభిస్తుంది. ప్రస్తుతం గ్యాస్ ధరలు అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గులపై ఆధారపడి ఉంటున్నాయి. కానీ పైప్ లైన్ ద్వారా రవాణా జరిగితే రవాణా ఖర్చులు భారీగా తగ్గడమే కాకుండా ధరల్లో స్థిరత్వం ఏర్పడుతోంది. రోజుకు 31 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ భారత్కు చేరుతుంది. ఇది మన ఎరువుల కర్మాగారాలకు, విద్యుత్ కేంద్రాలకు, గృహావసరాలకు చౌకగా గ్యాస్ అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పూర్తిగా అనుమతులు లభించిన 5 నుండి 7 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పైప్ లైన్ ద్వారా భారత్ ఇంధన రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన శక్తి కారిడార్ను ఏర్పాటు చేసుకుంటోంది.